పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలని జై భారత్ మాతా సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, నేను కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా సేవలు అందించానని సీనియర్ నాయకులు జై భారత్ మాతా సేవా పరిషత్ అధ్యక్షులు గొరకపూడి చెన్నయ్య దొర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరి పెద్దాపురం వచ్చిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుండి 2017 వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేశానని, ఏ పార్టీలో ఉన్నా ఏనాడు పదవులు ఆశించలేదని ఆయన అన్నారు. వైసీపీ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా 2020లో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుండి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల జై భారత్ నేషనల్ పార్టీ పెట్టానని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో దౌలూరి దొరబాబుతో కలిసి పనిచేసినందున నేను వైసీపీలో జాయిన్ కావడం జరిగిందని గొరకపూడి చెన్నయ్య దొర తెలిపారు. ఎంతమంది కలిసినా ఒక్కడిగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, ఆయన విజయానికి కృషి చేస్తానని చెన్నయ్య దొర తెలిపారు. నాకున్న పరిచయాలను బట్టి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని తెలియజేశారు. జర్నలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు దీవెనలు. ఇవాళ మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే గొప్ప వ్యక్తి గొరకపూడి చెన్నయ్య దొర గారు మా బావగారు. ఆయన నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఎప్పుడు పరిశీలించాను. ఆయన మనస్తత్వం ఏంటంటే ప్రజల కోసం జీవించాలనే మనసు తప్ప ప్రజల మీద జీవించాలనేటువంటి సిద్ధాంతం ఉన్న మనిషి కాదు. ఎందులో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఏదో సంథింగ్ మనం చేయవలసిన అవసరం ఉందనేటువంటి ఒక సోషల్ అవేర్నెస్ మనసు కలిగినటువంటి వ్యక్తి చేత ఎవరన్నా ఆయన ఉపయోగించుకున్నారేమో తప్ప ఆయన మాత్రం ఎవరైనా ఉపయోగించుకోలేదు. ఈ సామర్పణ చాలా కాలంగా పరిచయం, అంత ఆప్యాయత ఉంది. ఆయన కూడా ఆయన ఒక మాట చెప్పారు, నేను ఎవరు అజాత శత్రువుని ఎవరినని అంత తెలుగుదేశంలో కూడా మీద భావన మీద ఆనందంగానే అందరితో ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, ఇక్కడ దొరబాబు గారికి మంచితనం చూసి తప్పకుండా ఈ పార్టీలో పనిచేయాలి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాడించడానికి ఈ పార్టీలు కలుస్తున్నాయి. అంచేత ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన అందరం కూడా మన యొక్క నైతిక బలాన్ని చేకూర్చాలనేటువంటి సదభిప్రాయంతో మా పార్టీలోకి వచ్చినందుకు మొట్టమొదటిగా చెన్నయ్య దొర గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా మరి ఆ స్థాయికి తగినటువంటి ఏంటంటే ఎప్పుడో కొత్తగా పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వడం కాదు, ఎప్పుడో కూడా తాడేపల్లిగూడెంలో ఉండగానే కూడా అప్పుడే కౌన్సిలర్గా ఆంధ్రప్రదేశ్ కౌన్సిలర్ ఛాంబర్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మనిషి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో. చేత అతను రావడం మా పార్టీకి చాలా బలోపేతంగా ఉంది. ఆయన యొక్క సేవలు మాకు అవసరమై ఉన్నాయి. ఆయన కూడా నిస్వార్థంగా ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసేటటువంటి మంచి సాంఘిక సేవకుడు ఆయన. ఎవరికైనా ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీకి అతీతంగా వాళ్ళకి బట్టలు ఇవ్వడం అని వీళ్ళకి ఇవ్వడం అని మంచి పనులే చేశారు. ఈ సావర్ల పట్ల ఎవరు అతను విమర్శించడానికి ఎవరు సరిపోరు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో చేరడం అనేటువంటి మరింత ఆనందదాయకమైనటువంటి విషయం. మరి భవిష్యత్తులో నిన్న నుంచే చెప్తున్నారు, రేపు నుంచి నా కార్యక్రమం ఉంటుంది బావా అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉండగానే. ఎందుకంటే చాలా మందికి మన కార్యక్రమాలకు వెళ్ళుకోవాలి కాకూడదు, మనకు తెలిసిన వాళ్ళతో పరిచయాలు మనం పని చేయాలనే పార్టీ. చేత అంత మంచి మనిషి మా పార్టీలో చేరినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన కూడా తన యొక్క పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ దొరబాబు గారిని నెగ్గించడం ద్వారా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కూడా బలపరచడం, ఇక్కడ సునీల్ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంట్ మెంబర్గా ఆయన్ని, ఇక్కడ అసెంబ్లీ మెంబర్గా దొరబాబు గారిని నెగ్గించి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పారు. ఆయన అంత ధైర్యంగా. అంచేత వారిని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ, మీ సేవలు ఎప్పుడూ కూడా మాకు అందించాలని, త్వరలోనే మీరు కార్యాచరణలోకి దిగాలని, చాలామంది మీకు ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ దొరబాబు ఉన్నటువంటి నాకు సన్నిహిత మీద దాని మీద ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం, అలాగే సునీల్ ఎంపీగా రావడం, వీళ్ళందరూ ఇవన్నీ నాకు వైఎస్ఆర్సీపీకి జనసేన కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసి అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ లోకల్గా దొరబాబుని గెలిపిస్తాగే నా వృత్తిని కృషి చేయడం కోసం, సునీల్ గెలిపించడం కోసం ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాను. అది నేను జగన్ గారితో కూడా అదే చెప్పాను.
మేము గెలిపిస్తామా సాయశక్తితో ప్రయత్నిస్తామండి, గెలిపి తీర్చడానికి ట్రై చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే నేను ఏ పార్టీలో ఉన్నా నాకు ఎవరు కూడా విరోధం లేదు, దాన్ని ఎవరన్నా నేను ఎప్పుడు ఎవరిని విమర్శించాను, దాన్ని ఎవరు విమర్శించారు ఇవాళ కూడా. అందుకనే నాకు ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవాళ నేను ఇలా ఎవరు నన్ను విమర్శించట్లే. వీళ్ళెల్లా స్వాగతిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా తరలేదు తప్పే ఉందండి, మీకు ఉన్నదాన్ని బట్టి మీరు వెళ్తారని అన్నారు తప్ప నన్ను ఎవరు విమర్శన ఖాళీ చేయను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ జిల్లాలో నాకున్న పరిచయాలతోటి అటువంటి చాలామంది వ్యవస్థలు నేను వైఎస్ఆర్సీపీ గెలిపించడానికి గొడవలు గెలిచడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వయసులో చిన్నవాడైన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన పగబట్టారు. అంటే ఉదాహరణకి నరసాపురం పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారే రాకుండా చేశారని చెప్పి విజయ్ కుమార్ రాజు గారు మొన్న విమర్శించారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏ బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు ఆగితే బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం అంటే ఇది ఎలా ఉందంటే విమర్శలు అంటే విమర్శిస్తా కూడా అర్థం లేకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఏ పరిస్థితి ఉందో అన్ని పార్టీలు ఒకటి అయినాయి, జగన్ ఒకటి కింద ఉన్నాడు. ఇవాళ ఏదో వంక కావాలని అయితే నర్సాపురం టికెట్కి ఈయనకి తప్పిస్తాకి సోమిరాజు గారికి సంబంధం ఏంటి? సోమిరాజు గారు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆయన ఎంపీ మాజీ ఇప్పుడు ఎంపీ, ఈయన సీఎం గారు కలిసి అంటే ఏదో విమర్శ చేస్తున్నారు. ఆఖరికి ప్రతిపక్షాలు కానీ విమర్శగా ఎలా ఉన్నాయంటే ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించేది అందుకే పిల్లలు పుట్టడానికి విమర్శించే పరిస్థితి వచ్చింది. అంటే ఏ వంక పుట్టాలని పుట్టడం తప్ప ఇంతమంది కలిసినా ఒక్కడే పోరాటం జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా అభినందిస్తూ ఆయన విజయాన్ని కూడా పూర్తిగా కృషి చేస్తానని త్వరలో రాష్ట్రంలో కూడా నాకున్న పరిచయం రాష్ట్రం కూడా పర్యటిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.